హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం పచ్చి కొబ్బరితో దోశలు అండ్ పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. సూపర్ టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి పావు స్పూన్ మెంతులు, పావు కప్ అటుకులు తీసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసి 5 hours దాకా నానబెట్టండి. 1 గ్లాస్ బియ్యంకి 2 కొబ్బరి చిప్పలు పడతాయి. ఫస్ట్ కొబ్బరిని చిన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాక బియ్యం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు టిప్, సంబర్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు కూల్ వాటర్ యూస్ చేస్తే పిండి పులిచిపోకుండా ఉంటుంది. అదే వింటర్ అండ్ రెయినీ సీజన్లో నార్మల్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది. మీకు ఎంత పిండి కావాలో అంత పిండిలో ఉప్పు వేసుకొని దోశలు వేసుకోవడమే. ఈ దోశల్ని మనం మెత్తగా కావాలన్నా చేసుకోవచ్చు, ఒకవేళ క్రిస్పీగా తినాలన్నా క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు. పల్లీ చట్నీ ఆర్ కొబ్బరి చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటాయి. గుంత పొంగనాలకైతే దోశ పిండిలో కొంచెం మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మిక్స్ చేసి గుంత పొంగనాల ప్యాన్లో వేసేసుకొని 2 sides బాగా ఎర్రగా కాల్చుకొని మనం కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి మెత్తగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.